శుభోదయం అండి. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి సీజన్ కాబట్టి రీల్స్ చేయడం జరుగుతుంది. మనం 7వ అద్భుతమైన ఒక మొక్క గురించి తెలుసుకుంటున్నాం. అది అపామార్గపత్రం. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి అని చేస్తాం. ఇది నిజంగా చాలా అద్భుతం. అసలు నిజానికి ఉత్తరైన పుల్లలతో దంతధావనం చేసుకోవాలని చెప్తారు అన్నమాట. వేప పుల్లలు అలాగే ఉత్తరైన పుల్లలు కూడా దంతధావనానికి వాడతారు. చాలా సన్నగా ఉంటాయి, ఇవి ఈన పుల్లల మాదిరిగా ఉంటాయి. ఇవి దంతధావనానికి పిప్పి పనులు పోట్లు తగ్గించడం, అలాగే చెవిపోటు, రక్తం కారడం, గడ్డలు ఏదైనా సగడ్డలు లాంటివి కానీ, అలాగే విపరీతమైన ఆకలికి కానీ, జ్వరానికి కానీ, మూత్రపిండాల రాళ్ళకి కానీ, ఇలా అనేక మల్టీ విటమిన్ కిందమాట. అంటే ఒక జబ్బు కాకుండా చాలా జబ్బులు నయం చేసే మొక్క ఇది. ఇది తుప్పల్లో కొంచెం బాగా పెరుగుతుంది. మన ఇంట్లో తెచ్చి వేసుకోవడం బెస్ట్. ఇది ముళ్ళు ఉంటాయి, దీనికి పొడుగ్గా కాడ వస్తుంది. మనకి బాగా